ప్రస్తుతం ఇండియాలో డెమోక్రసీ అనేది ఒక జోక్ లాగా మారిపోయింది. ఇండియన్ పార్లమెంట్ అనేది 500 మంది సీజనల్ గా వచ్చి అరుచుకొని వెళ్లిపోయే మైదానం లాగా మారిపోయింది. ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎంపీల ద్వారా పాస్ అయిన చట్టాలను చాలా రాష్ట్రాలు పాటించడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ రాజ్యమైన వెస్ట్ బెంగాల్ పాటించడం లేదు. మొన్న ఫార్మ్ లాస్, నిన్న సిఏఏ, ఇప్పుడు వఫ్ అమెండ్మెంట్ బిల్. రీసెంట్ గా వఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలో, రాజ్యసభలో ఎక్కువ ఓట్స్ ను సంపాదించుకొని పాస్ అయిన విషయం మనందరికీ తెలుసు. పాస్ చేసే ముందు దాదాపు 2 రోజులు పార్లమెంట్ లో అప్పర్ హౌసెస్ లో డిబేట్స్ జరిగాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. ఈ బిల్ మీకు నచ్చినా నచ్చకపోయినా రాజ్యాంగబద్ధంగా ఎక్కువ ఎంపీ ఓట్స్ ఒక చట్టానికి వస్తే అటువంటి చట్టాలు పాస్ అవ్వాల్సిందే. పార్లమెంట్ లో పాస్ అయిన చట్టాలను గౌరవించాలి. కానీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీది నేను దీన్ని పాటించను అంటోంది. ఈవిడ సపోర్టర్స్ అండ్ టీఎంసీ పార్టీ గుండాలు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లో చొరబడిన రోహింగ్యా బ్యాచ్ భారత్ ను 2 ముక్కలు చేయాలని చూస్తున్నారు. భారత్ యూనిటీకి ఇది మంచిది కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. ఒక్క బిల్ కోసం ఇలా కొట్లాడడం కరెక్ట్ కాదు. వఫ్ బిల్ నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి గానీ ఇలా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు. కొత్త వఫ్ అమెండ్మెంట్ బిల్ కు విరుద్ధంగా లాస్ట్ శనివారం నుండి బంగ్లాదేశ్ బార్డర్ కు దగ్గరగా ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముర్షిదాబాద్, మాల్దా వంటి డిస్ట్రిక్ట్ లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ లోనే గొడవలు జరుగుతున్నాయి? దీనికి బంగ్లాదేశ్ కు లేదా మొహమ్మద్ యూనిస్ కు ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేది తెలియాలి. ఈ గొడవల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్ట్ కూడా చేశారు. ముర్షిదాబాద్, మాల్దా వంటి డిస్ట్రిక్ట్స్ నుండి ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రజలు తాగే వాటర్ ట్యాంక్స్ లో విషాన్ని కలిపారు అని స్వయాన అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఈ గొడవలకు భయపడి ముర్షిదాబాద్ నుండి 400 మంది రాత్రికి రాత్రి వేరు గ్రామాలకు పారిపోయారు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. వఫ్ కొత్త చట్టం నచ్చలేదు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయాలి, లీగల్గా వెళ్ళాలి, లేదా నెక్స్ట్ టర్మ్లో ఎక్కువ ఎంపీ సీట్స్ను సాధించుకొని ఈ బిల్ను రద్దు చేయాలి. రాజ్యాంగబద్ధంగా యూనియన్ పార్లమెంట్లో దీన్ని రద్దు చేయాలి. ప్రొటెస్ట్ చేయాలి అనుకుంటే శాంతియుతంగా చేయాలి. అంతేగాని సామాన్య ప్రజలపైన దాడి చేయడం, త్రాగే నీళ్లలో విషాన్ని కలపడం, షాప్స్ పైన, ఇళ్ల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? చైనాకు ఇండియాకు మధ్య ఉన్న ఒకే ఒక డిఫరెన్స్, ఇండియాలో డెమోక్రసీ ఉంది, చైనాలో డిక్టేటర్షిప్ ఉంది. బట్ మనం డెమోక్రటిక్ గా పాస్ అయిన చట్టాలను ఫాలో అవ్వడం లేదు. ఇలా అయితే మనకంటే చైనానే బెటర్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా అట్లీస్ట్ అక్కడి ప్రజలు దాన్ని పాటిస్తారు. తద్వారా అక్కడ శాంతి నెలకొని ఉంది. ఇలా నెలకొకసారి భారత్ లో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటే చైనా నుండి అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఎలా పెట్టుబడులు పెడతారు? అమెరికా చైనా టారిఫ్ యుద్ధం కారణంగా చాలా కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టాలి అనుకుంటున్నాయి. అయితే ఇలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తరచుగా వస్తూ ఉంటే ఇండియాను ఎవ్వరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ లాగా ఫీల్ అవ్వరు. ఈ ప్రొటెస్ట్ కు ముఖ్య కారణం వఫ్ సవరణ చట్టంలో సెక్షన్ 40ను రద్దు చేయడమే. సెక్షన్ 40లో ఏముంటుంది అంటే వఫ్ బోర్డ్ కు స్పెషల్ రైట్ ఇచ్చారు. ఈ స్పెషల్ రైట్ లో ఒక భూమి వఫ్ బోర్డ్ కు చెందిందా లేదా అనేది వఫ్ కోర్టులు లేదా వఫ్ లా ఎక్స్పర్ట్సే డిసైడ్ చేస్తారు అన్నమాట. వన్స్ వఫ్ బోర్డ్ ఈ ప్రాపర్టీ మాది అని క్లెయిమ్ చేసి అక్కడ జెండా నాటితే లేదా బోర్డు పెడితే ఇది లిటిగేషన్ లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. వఫ్ లిటిగేషన్ అంటే ఎవ్వరూ మీ కేసును వాదించడానికి రాదు. ఉదాహరణకు నా ల్యాండ్ బెంగళూరులో ఉంది. ఆ ల్యాండ్ ను వఫ్ పెద్దలు ఇది వఫ్ ప్రాపర్టీ అని లిటిగేషన్ పెట్టారు అనుకోండి, నేను సుప్రీం కోర్టుకు, హైకోర్టుకు లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా ఎంఆర్ఓ ఇలా ఎవరిని సంప్రదించడానికి లేదు. ఎవరూ నాకు హెల్ప్ చేయరు. ఎందుకంటే వఫ్ బోర్డు యొక్క సెక్షన్ 40 చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి నా కేసును ఎవ్వరూ వాదించరు అండ్ నా ల్యాండ్ నేను వఫ్ బోర్డ్ కు ఇవ్వాల్సిందే. కోర్టుల చుట్టూ తిరిగితే నా డబ్బులు వేస్ట్ అవ్వడమే గానీ నా ల్యాండ్ నాకు దక్కదు. దీన్నే సెక్షన్ 40 అంటారు. ఒకవేళ నేను కేసు వాదించాలి అన్న వఫ్ ట్రిబ్యునల్ కోర్ట్స్ లోనే వాదించాలి. వఫ్ జడ్జి ఇచ్చిన తీర్పును స్వీకరించాలి. ఈ స్పెషల్ సెక్షన్ 40 చట్టాన్ని కొత్త సవరణ బిల్లో అంటే వఫ్ అమెండ్మెంట్ బిల్లో రద్దు చేశారు. సెక్షన్ 40 వంటి ప్రావిజన్స్ ఎవ్వరికీ లేవు. హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్ లా ఎవ్వరికీ ప్రావిజన్స్ లేవు. స్పెషల్గా ఒక కమ్యూనిటీకు మాత్రమే దీన్ని ఇచ్చారు. ఇది బేసిక్ ఈక్వల్ రైట్స్ అనే ప్రిన్సిపల్ కు విరుద్ధంగా ఉంది. ఈ ప్రొటెస్ట్ కు ఇంకొక కారణం వఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ను కూడా భాగ్యస్వాముల్ని చేయడం కొంతమందికి నచ్చలేదు. ముఖ్యంగా కొత్త వఫ్ సవరణ చట్టంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. కొత్త వఫ్ బిల్లో ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్లో ఉంటే అటువంటి ప్రాపర్టీస్ యొక్క లిటిగేషన్ ఇష్యూస్ను డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాల్వ్ చేయొచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టు
లిటిగేషన్ ప్రాపర్టీను సాల్వ్ చేయొచ్చు. వఫ్ ఇంటర్నల్ మాటల్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ను సుప్రీంకోర్టును ఇన్వాల్వ్ చేయడం కొంతమందికి నచ్చలేదు కాబట్టి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇన్ షార్ట్ వీళ్ళకు కొత్త వఫ్ సవరణ చట్టం అనేది నచ్చలేదు కాబట్టే పెద్ద ఎత్తున అన్ని చోట్ల ప్రొటెస్టులు అనేవి జరుగుతున్నాయి. ముర్షిదాబాద్ ప్రజలు ఏమంటున్నారు అంటే మా ఇళ్ల పైన మా షాప్స్ పైన దాడి చేస్తే సహాయం చేయడానికి కాల్ చేసినా కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు ముందుకు రాలేదు అంటున్నారు. సిచ్యువేషన్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ ప్రొటెస్ట్ను అదుపు చేయడానికి హైకోర్టు రంగంలో దిగి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ను, ఆర్మీను, సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ను వెస్ట్ బెంగాల్లో దించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ వైలెన్స్ను అదుపు చేయలేరా? దీన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వ పోలీసులు, ఆర్మీ దిగి రావాలా? వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్ అంత వర్స్ట్గా ఉందా? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకు వచ్చి మీరు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? వఫ్ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగానే కదా. ఈ బిల్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అడగండి, ఇక్కడ ప్రొటెస్ట్ చేయొద్దు. ఈ వఫ్ కొత్త బిల్ను వెస్ట్ బెంగాల్ పాటించదు అని మమతా బెనర్జీ అంటోంది. దీనికంటే అన్కాన్స్టిట్యూషనల్ ఎక్కడైనా ఉంటుందా? ఆర్టికల్ 256 ప్రకారం యూనియన్ పార్లమెంట్లో అమలైన చట్టాన్ని తూచా తప్పకుండా అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి. మేము పాటించము అంటే ఎంపీ ఎలక్షన్స్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, స్పీకర్ ఎందుకు, అప్పర్ హౌస్ ఎందుకు? అసలు ఎంపీ ఎన్నికలే రద్దు చేయాలి. ఊరికి 5 ఏళ్లకు ఒకసారి 8,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇండియన్ రిపబ్లిక్ అనేది బనానా రిపబ్లిక్ లాగా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్స్టిట్యూషన్లో ఒక కొత్త రూల్ను తీసుకురావాలి. యూనియన్ పార్లమెంట్ చట్టాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వ నాయకులను సస్పెండ్ చేసే చట్టాలను తీసుకురావాలి. బికాజ్ ఎవరు ఫాలో కావడం లేదండి. ఒకవేళ వీళ్ళు ఫాలో కాలేదంటే ఇటువంటి రాష్ట్రాలకు ప్రెసిడెంట్ రూల్ అయినా తీసుకురావాలి. ఇవన్నీ కాదు, ఊరికే వెస్ట్ బెంగాల్ను సపరేట్ దేశంగా ప్రకటించాలి. మమతా బెనర్జీని ప్రైమ్ మినిస్టర్ అయినా చేయాలి. బికాజ్ 1971లో వెస్ట్ బెంగాల్ ఇండియాలోనే రిచెస్ట్ స్టేట్గా ఉండేది. వెస్ట్ బెంగాల్ను పట్టలేకుండా ఉండేది. వెస్ట్ బెంగాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 471, అంటే అన్ని రాష్ట్రాల కంటే చాలా హైగా వెస్ట్ బెంగాల్ ఉండేదండి. అప్పట్లో వెస్ట్ బెంగాల్ అనేది మహారాష్ట్రలాగా ఉండేది. కోల్కతా అనేది ముంబై లాగా ఉండేది. కోల్కతాకు వెళ్ళాలి, హౌరా బ్రిడ్జ్ చూడాలి అని అందరూ ఆశపడేవారు. బట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అత్యంత వర్స్ట్ స్టేట్ అయిపోయింది. 2011 నుండి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కు వరుసగా చీఫ్ మినిస్టర్ అవుతోంది. ఈవిడ ఏదైనా డెవలప్మెంట్ చేసిందా అంటే అంత సీన్ లేదు. 1000-2000కు అమ్ముడుపోయి అక్కడ ప్రజలు ఓట్స్ వేస్తున్నారు. దక్షిణ భారతదేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులను వెస్ట్ బెంగాల్ వంటి పోర్ రాష్ట్రాలకు వేస్ట్ చేయొద్దు. ఊరికే వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ అయినా తీసుకురండి. బికాజ్ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీను కానీ, బీజేపీ పార్టీ నాయకులకు కానీ అక్కడ అవకాశం ఇవ్వడం లేదు. బ్రిటిషర్స్ ఇండియన్స్ ను ఫూల్స్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మనలో మనకే యూనిటీ లేదు కాబట్టి. 18వ శతాబ్దంలో భారతదేశంలోని ఒక రాజ్యం అంటే ఇంకొక రాజ్యానికి పడదు. మన రాజులు ఒకరితో ఒకరు కొట్లాడేవారు. యూనిటీ లేదు కాబట్టి బ్రిటిషర్స్ మన పైన డివైడ్ అండ్ రూల్ చేయగలిగారు. చైనాలో అమెరికన్ పెట్టుబడులు అంతగా పెరగడానికి కారణం చైనాలో కమ్యూనిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ రూల్ ఉన్నా కూడా అక్కడి ప్రజలు రూల్ ఆఫ్ లాను ఫాలో అవుతారు కాబట్టి అమెరికన్ కంపెనీస్ చైనాకు వెళ్ళాయి. మన దేశంలో ఒక యూనిటీ లేదు. ఒక పార్లమెంట్ ద్వారా నమోదైన చట్టం పైన, రాజ్యాంగం పైన గౌరవం లేదు. సిఏఏ బిల్ గురించి కూడా మమతా బెనర్జీ ఈ విధంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. కోల్కతా డాక్టర్ కేసు గుర్తుంది కదా, ఆ అమ్మాయిని లైంగికంగా దాడి చేసి చంపేశారు. ఆ విషయంలో కూడా మమతా బెనర్జీ ఏం చేశారు? ఫస్ట్ ఈ కేసును సిబిఐకు అప్పగించారు. ఒక రోజు టైం ఇచ్చారు. ఒక రోజులో సిబిఐ కేసును సాల్వ్ చేయకపోవడంతో ఈవిడ రోడ్ మీదకి వచ్చి సిబిఐకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. ఒక సీఎం తన రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగానే ప్రొటెస్ట్ చేస్తోంది. దీనికంటే చండాలం ఎక్కడైనా చూసారా? ఇప్పుడు ఈ పెద్దవడ కొత్త వఫ్ సవరణ చట్టాన్ని కేంద్రమే అమలు చేసింది, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆర్టికల్ 256ను రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను అపీస్ చేయడానికి దీనికంటే దిగజారుడు ఉండదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ కు బార్డర్ గా ఆనుకుని ఉన్న వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్స్ లోనే గొడవలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ లోని మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఎందుకని గొడవలు జరగడం లేదు? దీనికి ఒక ఉదాహరణ ఇస్తా. వెస్ట్ బెంగాల్లో ఆదిర్ రంజన్ చౌదరి అనబడే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. 2024 ఎలక్షన్స్ లో ఈయన బహరాంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీగా నిలబడ్డారు. ఈయనకు ఆపోజిట్ గా టీఎంసీ పార్టీ టికెట్ తో యూసుఫ్ పఠాన్, క్రికెటర్ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ ఎంపీగా పోటీ చేశాడు. యాక్చువల్లీ యూసుఫ్ పఠాన్ కు వెస్ట్ బెంగాల్ కు ఎటువంటి సంబంధం లేదు. యూసుఫ్ పఠాన్ గుజరాత్ కు చెందినవాడు. ఇతను గుజరాత్ లో పుట్టి పెరిగాడు. యూసుఫ్ పఠాన్ కు రాజకీయ అనుభవమే లేదు. కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు అపీజ్మెంట్ రాజకీయాలకు అలవాటు పడి, డబ్బులకు అలవాటు పడి ఆదిర్ రంజన్ చౌదరిని ఓడించి యూసుఫ్ పఠాన్ ను గెలిపించారు. ఇప్పుడు ముర్షిదాబాద్ లో గొడవలు జరుగుతూ ఉంటే ఈ యూసుఫ్ పఠాన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ చిల్ అవుతున్నాడు. ఐపీఎల్ మ్యాచెస్ లో ఈయన బిజీగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్ ప్రజలకు బుద్ధి లేదు. 1970 నుండి వెస్ట్ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీను లేదా మమతా బెనర్జీ వంటి పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ వంటి నేషనల్ పార్టీస్కు వీళ్ళు అవకాశాలే ఇవ్వలేదు కాబట్టే వెస్ట్ బెంగాల్ ఇలా ఏడ్చింది. ఇక్కడ వఫ్ బిల్, ఈ బిల్కు వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ విరుద్ధంగా లేరు. ఎవరెవరైతే బంగ్లాదేశ్ నుండి పారిపోయి మమతా దీదీ ఆశీర్వాదంతో ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డ్స్ను, ఫేక్ ఓటర్ ఐడీస్ను సంపాదించిన రోహింగ్యా స్లీపర్ సెల్సే ఇదంతా చేస్తున్నారా అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలుతుంది. ఎప్పుడైతే షేక్ హసీనా పారిపోయిందో అప్పటి నుండి మొహమ్మద్ యూనిస్ ఇండియాను టార్గెట్ చేస్తూ వచ్చాడు. సోషల్ మీడియాలో బంగ్లాదేశీ ఫేక్ అకౌంట్స్ ద్వారా ఇండియాకు అగేన్స్ట్గా హేట్ అనేది స్ప్రెడ్ అవుతోంది. ఈ వీడియో చూడండి. ముర్షిదాబాద్, మాల్డా నుండి దాడుల కారణంగా ప్రజలు ఎలా పారిపోతున్నారు. ప్రజలపైన దాడి చేస్తూ ఉంటే అట్లీస్ట్ లోకల్ పోలీసులనైనా రంగంలో దించాలి కదా. ఈ ప్రజలు ఏమంటున్నారు అంటే టీఎంసీ కార్యకర్తలను చూసి లోకల్ పోలీసులే పారిపోయారంట. దీనికి అర్థం లోకల్ పోలీసుల కంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గుండాలే పవర్ఫుల్ అనమాట. కోల్కతా డాక్టర్ పైన లైంగికంగా అత్యాచారం చేసింది కూడా టీఎంసీ పార్టీ అపాయింట్ చేసిన ఒక సివిక్ వాలంటీరే. సంజయ్ రాయ్ అన్న వ్యక్తి ఒక సివిక్ వాలంటీర్. ఇతను పోలీస్ కాదు, ఇతన్ని టీఎంసీ పార్టీ అపాయింట్ చేసింది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కిందే పోలీసులు ఉన్నారు, పోలీసుల కింద టీఎంసీ లేదు. ఇండియాకు బంగ్లాదేశ్ కు మధ్య తేడా ఏంటి? బంగ్లాదేశ్ లో మైనారిటీస్, హిందువులపైన దాడి జరిగింది. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దాలో కూడా సేమ్. ఇక్కడ ఉన్న మైనారిటీస్ పైన, మైనారిటీ హిందువులపైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు అంటే మా పైన కోప్పడ్డారు కదా, ఇప్పుడు మీ దేశంలో ఉన్న హిందూ మైనారిటీస్ పైన దాడులు జరుగుతుంటే మీరెందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అని అడుగుతున్నారు. కరెక్ట్ గానే అడుగుతున్నారు. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఆధారంగా బంగ్లాదేశ్ యొక్క హిజ్బుల్ తెహ్రీర్ అనే ఒక సంస్థ ఈ దాడులను చేయిస్తోందంట. అంటే స్లీపర్ సెల్స్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయారు. ఇక్కడ ప్రొటెస్టర్స్ ఏమంటున్నారు అంటే దీదీ దయతో మేము లేము, మా దయతో దీదీ ఉంది, మేము ఓటేస్తేనే దీదీ గెలుస్తోంది. దీదీ ఎలా వఫ్ కొత్త బిల్ను పాస్ చేయించింది, ఎందుకు పార్లమెంట్కు వెళ్ళి దీదీ గొడవ చేయలేదు అంటూ అడుగుతున్నారు. ఎంత అమాయకులంటే అసలు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవారికి పార్లమెంట్ అన్న అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు. వఫ్ కొత్త బిల్ను సపోర్ట్ చేస్తూ 290 ఎంపీస్ ఓట్స్ వేశారు. దీదీ దగ్గర కేవలం 29 ఎంపీ సీట్సే ఉన్నాయి. ఆల్రెడీ దీదీ ఎంపీలు పార్లమెంట్లో ఈ కొత్త బిల్ను విరోధిస్తూ ప్రొటెస్ట్ చేశారు. ఓట్ కూడా వేయలేదు. పార్లమెంట్లో ఎక్కువ ఓట్స్ పడిన చట్టాలే పాస్ అవుతాయి. దీదీ ఏమీ చేయలేదు. దీదీ ఈ బిల్ను ఆపాలి అంటే నెక్స్ట్ టర్మ్లో పీఎంగా నిలబడి 272 ఎంపీ సీట్స్ తెచ్చుకుంటే దీదీ కూడా ఎటువంటి బిల్నైనా పాస్ చేయొచ్చు. యూనియన్ పార్లమెంట్లో పాస్ అయిన బిల్ని అన్ని రాష్ట్రాలు పాటించాలి. వీళ్ళకు ఆకు తెలియదు, పువ్వు తెలియదు, ఊరికే గొడవలు చేస్తే ఎటువంటి లాభం లేదు. డెమోక్రటిక్గా పాస్ అయిన బిల్ను ఫాలో అవ్వని వారిని డిక్టేటర్ అనాలి. నిజంగానే ఇండియాలో డెమోక్రసీ లేదు బికాజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ప్రస్తుతం బీఎస్ఎఫ్ రంగంలో దిగింది. దాదాపు 1000 మంది పోలీసులు అక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ముర్షిదాబాద్ అండర్ కంట్రోల్లో ఉంది. కల్కత్తా హైకోర్టు ఏమంటోంది అంటే వీ కెనాట్ కీప్ అవర్ ఐస్ షట్ అంటోంది. కల్కత్తా హైకోర్టు మమతా ప్రభుత్వానికి డీటెయిల్డ్ రిపోర్ట్ను, ఈ ఇష్యూ గురించిన డీటెయిల్డ్ రిపోర్ట్ను ఏప్రిల్ 17 లోపు సబ్మిట్ చేయాలి అంటోంది. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.